ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో బంజారా భవన్లో ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ నాయకత్వంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉన్నదో సరే అది ఆగిందా నడుస్తుందా అనేది తర్వాత అంశం అయితే డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి బంజారాలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది అనేటటువంటి ఒక నిర్ణయానికి ఖమ్మం జిల్లా బంజారా జేఏసీ రావడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి డీలిమిటేషను భౌగోళికంగా ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా బంజారాలు అధికంగా ఉండేటటువంటి మండలాలని తప్పిస్తూ జనరల్ కేటగిరీ చేసుకునేటటువంటి పద్ధతుల్లో ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పాలక వర్గాలు అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తూ ఉంది అనేది వచ్చి నిజం. అందులో భాగంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు రిజర్వేషనే, 8 నియోజకవర్గాలు 2 జనరల్, కొత్తగూడెం ఖమ్మం. అటువంటిది ఇప్పుడు పాలేరు కూడా జనరల్ అయినటువంటి పరిస్థితి. పాలేరులో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది, జనరల్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ రేపు రాబోయేటటువంటి డీలిమిటేషన్లో కూడా ఖమ్మం 1, 2 అయినా కూడా 2 జనరల్ చేసుకునేటటువంటి కుటీల ప్రయత్నం జరుగుతూ ఉన్నది అనేటటువంటిది మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇక నిజంగానే గనక వాళ్ళ ప్రయత్నాలే ఫలించి డీలిమిటేషను జరిగి అది సజావుగా జరగకుండా రాజకీయ ఒత్తిళ్లతోని తారుమారయ్యేటటువంటి పరిస్థితి, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధం లేకుండా 50-60 కిలోమీటర్ల దూరం ఉన్నదాన్ని కూడా అందులో కలిపేటటువంటి ప్రక్రియ గనక జరిగితే ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తాం. మేము గెలవడానికి పోటీ చేయకపోయినా ఈ డీలిమిటేషన్ ద్వారా కావాలని చెప్పని జనరల్ చేయించుకునేటటువంటి వాళ్ళని ఓడించడం కోసం ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఓడించి తీరుతాం. రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధమైన అనేటటువంటిది ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ యొక్క తీర్మానం. ఈ తీర్మానంలో భాగంగా రేపు ఖమ్మం జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు కలెక్టరుని కలవబోతా ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ని కలుస్తాం, గవర్నర్ గారిని కలుస్తాం, ఎస్టీ కమిషన్ను కలుస్తాం నేషనల్. ఇట్లా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా బంజారాలు లేదా ఎస్సీలు ఎస్టీలు సబండ వర్గాలకు కావలసినటువంటి రిజర్వేషన్ దామాషా ప్రకారం సజావైనటువంటి పద్ధతుల్లో డీలిమిటేషన్ జరిగితే హర్షిస్తాం, లేకపోతే ఆందోళనలకు తెరదీస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై గిరిజన. జిల్లా కేంద్రంలో బంజారా భవన్లో ఖమ్మం జిల్లా డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశము బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశము గతంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయ లబ్ధి కోసము కొంతమంది మండలాలను ఆ మండలాన్ని ఈ నియోజకవర్గంలో, ఈ మండలాన్ని ఆ నియోజకవర్గంలో అసలు ఈ భౌగోళికంగా ఏమాత్రము శాస్త్రీయ పదంగా ఏమాత్రము పోలిక లేకుండా నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసి ఇటు బంజారా సోదరులను విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు కూడా రాబోయే డీలిమిటేషన్ ద్వారా కూడా ఈ బంజారా సోదరులను విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఏ మండలం చూసుకున్నా, ఏ మండలంలో అయినా బంజారా సోదరుల యొక్క ఓటు మినిమం 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఊహానాల ప్రకారంగా కల్లూరు ఎక్కడో ఉన్న కల్లూరును తీసుకొచ్చి సింగరేణి మండలంలో కలపడం చాలా అశాస్త్రీయ పద్ధంగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో బంజారాలకు ఈ డీలిమిటేషన్ ద్వారా అన్యాయం జరిగితే ఏ నాయకులైతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బంజారాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ రాజకీయ సమాధి చేయడానికి బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ వెనకాడదు. రాబోయే కాలంలో ఈ డీలిమిటేషన్ మీద గట్టి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.